100 ఫోన్కు సమానం. నిరంతరం ఎన్ని యావిగేషన్స్, ఎన్ని పనులు, ఎన్ని వ్యవహారాలు, వీటన్నిటిని కంట్రోల్ చేయాలి అంటే ఈ గంట మీకు సాధ్యం అవడానికి అవకాశం ఉంది. ఇలాంటి ధ్యానాన్ని మీరు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, తిరిగి ఎక్కడికి వెళ్తాం, సృష్టి అంతా వెళ్తున్నప్పుడు మనతో పాటు ఏం తీసుకెళ్తాం, ఒకసారి మనం చేసుకున్న కర్మలు మినహాయించి మనతో పాటు ఏది కూడా రాదు. మనం ఎంతమందికి సహాయం చేశాం, ఎంతమందిని మమకారంగా మాట్లాడాం, ఎవరికి అన్యాయం చేయకుండా బతికాం. ఇవి మాత్రమే కౌంటబుల్. ఏకపాదం మీద కూడా నడవట్ల, కేవలం డబ్బు డబ్బు డబ్బు. మనిషి జీవితానికి డబ్బు కావాలి, కానీ జీవితమే డబ్బు కాకూడదు. ఈ డబ్బు అడ్డం వస్తే రక్త సంబంధాలు ఉండవు, బాంధవ్యాలు ఉండవు, కట్టుబాటులు కూడా తప్పాల్సిన అవసరం కూడా వస్తుంది. ఎందుకంటే కడుపు నిండాలి కాబట్టి జీవితంలో. అలాంటి ఈ యొక్క ఉనికిలో యోగా యొక్క సారాంశాన్ని, యోగా యొక్క విలువని తెలుసుకున్న వ్యక్తి అనేవాడు అతి దేదీప్యమానంగా, ఇప్పుడు తెలీదు, ఏదో వైరాగ్యం పట్టిన మళ్ళీ యోగా యోగా అంటారు, వీళ్ళు యోగాకి వెళ్తారు అని 10 మందిలో ఒకళ్ళు ఏదో వైరాగ్యం చెప్పినట్టు యోగా యోగా అని వెళ్ళిపోతారు. ఇవాళ చేసుకున్న ఈ యోగా ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక ఇన్సిడెంట్లో అతి దేదీప్యమానంగా ప్రతి మనిషిని కూడా ప్రొవైడ్ చేస్తుంది. పలానా రోజున అది మీ సర్టిఫికేట్ ఎవరిని ఇచ్చారా, ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ ఫండ్ పడుద్ది అని అంటే ఎలా ఉంటుందో, ఈ మనుషుల్లో ఎవరైనా యోగా చేసిన వాళ్ళు ఉన్నారా, నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, సోమరపోతుల్లాగా కూర్చోకుండా కాయ కష్టంతో వారి ఆరోగ్యాన్ని బాగు చేసుకున్న వారు ఎవరైనా ఉన్నారా అంటే 10 మందిలో మీ చేయి పైకి లెగుస్తుంది. అడిగేవాళ్ళు ఎవరో కాదు, సాక్షాత్తు భగవంతుడే అడుగుతాడు. ఎందుకంటే ఇది భగవంతుని యొక్క సృష్టిలో ఒక భాగము యోగము అనేది. తెలియక పిచ్చితనంతో, వెరితనంతో యోగాను తక్కువగా చాలామంది చూస్తూ ఉంటారు. మన భారతదేశంలో పుట్టిన యోగా మన భారతదేశంలో కన్నా ఇతర కంట్రీల్లో బాగా ఎక్కువ వాల్యుబుల్గా చేసుకుంటున్నారు. కాబట్టి దయచేసి చెప్పేది ఏంటంటే నిర్లక్ష్యం వైఖరి వద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా సాధన చేయండి. పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొంది మీ యొక్క కుటుంబం మొత్తంతో మీరు సంతోషంగా ఆరోగ్యాలతో ఉండాలని మాత్రమే ఈ యొక్క సంకల్పం మినహాయించి, అదర్వైజ్